ఆ పురుగుల బియ్యం తిని సావమంటున్నావా? ఏంది కొక్కు బియ్యంలో పురుగు ఈ తిరుగులో మనం ఏంది లోకాలు కావాలి. వాళ్ళేమో ఆ సాగు తాగబెట్టి వీళ్ళేమి ఈ సాగు తాగబెట్టి మరి ఏ సాగు తాగాలి? గవర్నమెంట్ ఉంటే లేకేవి మూడు రకాలు తిన్నారాక సత్తం ఏం తినాలా? మేము తినాలి కావాలా? ఏమొద్దు మాకు. పెంట మీద పోసిన పనికి రావాటి బియ్యము చూస్తుంటే అట్లనే ఉన్నాయి. మరి ఈ చక్కదనాల సన్న బియ్యంలో తెల్లటి గింజలు ఎన్ని ఉన్నాయో నల్లటి లక్క పురుగులు కూడా అన్నీ ఉన్నాయి. చుట్టెలు కట్టిన బియ్యం తినురని ఇస్తుర్రు. ఈ సన్న బియ్యం తినేది బతికేతానికా లేకుంటే సచ్చేతానికా? ఇయ్యే తింటున్నారా మీరు? అబ్బబ్బా, 1-2 పురుగులు అంటే ఏరేసుకోవచ్చు కానీ ఇన్ని గనం అంటే ఎట్లే రాలే? చాటలు ఉన్న బియ్యంలోనే కాదు సంచులున్నాయి చూడుండ్రి. బాహుబలి సినిమాలో కాలకేను సైనం గుట్ట మీద నుంచి ఉరికొచ్చినట్టు ఎట్లా బస్తాన్ని ఎక్కుతున్నాయో చూడుండ్రి. ఇవి పేరుకే సన్న బియ్యం గాని వీటికి పురుగుల బియ్యం అని పేరు పెట్టాలి అన్నట్టున్నాయి. కనిపించే నల్ల పురుగులే ఇట్లుంటే బియ్యంలో కలిసినట్టుండే తెల్ల పురుగులు ఇంకెన్నున్నాయో. గింత చక్కదనాల బియ్యం ఇస్తున్న సర్కార్ నట మళ్ళా గెలిపియాలనట. బంగారం అసొంటి బియ్యం ఇంకెక్కడ దొరకయో అని సర్కార్ మీద పరాష్కారాడుతున్నారు అక్కలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్శెట్టి గూడలున్న రేషన్ షాప్లో వచ్చిన పురుగుల బియ్యం ఇవి. మరి సర్కార్ మాత్రం ఏం చేస్తుంది? ఎన్నో ఏండ్ల నుంచి సన్న బియ్యాన్ని గోదాంలో నిలువ ఉంచిండ్రు. పేదల ఇయ్యకుండా పురుగుల పాలు చేసిండ్రు. ఇప్పుడు ఏ బస్తా ఇప్పినా లక్క పురుగులు తెల్ల పురుగులే దర్శనం ఇస్తున్నాయి. పాపం ఇలాక ముచ్చట్లు ఏం తెలివయ్యాయే. సర్కారు ఇచ్చే బియ్యాన్నే చూస్తారాయే. అందుకే గిట్లాంటి బియ్యం ఇచ్చేటోని ఇంట్లో పీనిగెల్లా అంటుర్రు. రాన్రయ్యా, మళ్ళా ఓట్ల నాటికి మళ్ళా రాన్రి, మీ సంగతి చెప్తాం అన్నట్టు మాట్లాడుతుర్రు. మరి ఇసొంటి బియ్యం రాకుండా గోదాంలో ఏ బియ్యం మంచిగున్నాయి ఏవి ఖరాబ్ ఉన్నాయి అనేది చూసి ఇచ్చే వ్యవస్థ ఉంటే మంచిగుండు. ఇట్లా ఎవి పడితే అవి ఇస్తుంటే ఇటు పబ్లిక్ అవస్థేనాయే అటు సర్కార్కి అవస్థేనాయే. కాబట్టి ఇట్లా జరగకుండా చూడాలని కోరుతుర్రు. సన్న బియ్యం ఇచ్చి తిట్లు తినాల్సి వస్తున్నదని బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.